మనం సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిస్లెస్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం నాయిసీ ఛానల్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది నాయిస్లెస్ ఛానల్ అంటే ఎర్రర్ ఫ్రీ ఛానల్ కూడా అనొచ్చు. ఇప్పుడు సింప్లెక్స్ అంటే చెప్పినా కదా, యూనిట్ డైరెక్షనల్ ఉంటుంది. సెంటర్ నుంచి రిసీవర్కి ఒకటే డైరెక్షన్లో పోతుంది. కానీ రిసీవర్కి ఏం ఎబిలిటీ ఉంటుంది అంటే, అది నాకు ఫ్రేమ్ వచ్చిందో లేదో అని అక్నాలజ్మెంటు ఇలా సెండ్ చేయొచ్చు ఒకటే సైడ్ నుంచి యూనిట్ డైరెక్షన్ వన్ వే రూల్కి అనమాట. తర్వాత స్టాప్ అండ్ వెయిట్ ఎందుకంటారంటే, సెండర్ సెండ్ చేసినాక ఒక ఫ్రేమ్ని అది ఆగుతుంది, ఆగి అక్నాలజ్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు సెకండ్ ఫ్రేమ్ని పంపుతుంది. ఓకేనా. నాయిస్లెస్ ఛానల్ అంటే ఇప్పుడు ఫ్రేమ్ అనేది లో ఏం ఎర్రర్స్ ఉన్నాయన్నమాట, ఏం కరప్టెడ్ బిట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిన బిట్స్ కానీ ఏమి ఉండదు. ఏం ఎర్రర్స్ లేని ఫ్రేమ్ అనేది ఉంటుంది అనమాట ఆ ట్రాన్సాక్షన్ వీడియోలో, ఆ ఛానల్. నాయిస్లెస్ అంటే అది ఎర్రర్ ఫ్రీ, నో ఎర్రర్స్ ఇన్ దట్ ఫ్రేమ్ అనేది ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. ప్రాబ్లమ్ ఇన్ ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లో కంట్రోల్. ఇలా ఎర్రర్ కానీ ప్రోటోకాల్ ఏం ప్రాబ్లం ఉంటుందంటే, ఇది ఫ్లో కంట్రోల్ సఫర్ అవుతారు. ఫ్లో కంట్రోల్ అంటే రిసీవర్ కానీ ఇప్పుడు సెండర్ అనేటోడు పంపించినాకనే డైరెక్ట్ రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోదు. మిడిల్లో బఫర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఈ బఫర్లో స్టోర్ అయ్యి తర్వాత రిసీవర్కి పోతుంది అనమాట. ఎందుకంటే రిసీవర్కి చాలా అమౌంట్ ఆఫ్ మెమరీ లేకపోతే బఫర్ యూజ్ చేస్తుంది అనమాట. బేసిక్గా అట్లా రిసీవర్కి పెద్ద పెద్ద మెమరీస్ ఉండేవి కాబట్టి, లిమిటెడ్ మెమరీ ఉంటుంది కాబట్టి బఫర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ ఈ బిట్స్ అన్ని పోయి బఫర్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ బఫర్ ఫుల్ అయిపోయినాకో రిసీవర్ సెండర్కి చెప్తుంది బఫర్ ఫుల్ అయిపోయిందని. అప్పుడు ఆ బిట్స్ పంపడం ఆపేస్తుంది బఫర్కి. అట్లా ఇది ఏమైపోయింది, బఫర్ అనేది చాలా చిన్న ఉంది, లిమిటెడ్ ఉంది, ఫైనైట్ బఫర్ స్పేస్ ఉంది. సో అది పంపుతూ ఉంటుంది. ఇప్పుడు బఫర్ స్పేస్ తక్కువ ఉంది, చిన్న ఉంది. ఇంకా ఇప్పుడు ఎందుకు అట్లనే ప్రాసెస్ స్పీడ్ ఆఫ్ ద రిసీవర్ ఆల్సో స్లో. దాని బిట్స్ ఫ్రేమ్ రాగానే ఇట్లా దాన్ని ప్రాసెస్ చేయాలి కదా, అది స్లో ఉండి బఫర్ సైజ్ కూడా చిన్న ఉంది. సో అదే అనమాట ఫ్లో కంట్రోల్లో ఉన్న ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫర్ ఫ్రమ్ ఫ్లో కంట్రోల్ ప్రాబ్లం అంటే అదనమాట. బఫర్ సైజ్ చిన్న ఉండడం, ఇంకా ప్రాసెసింగ్ స్పీడ్ అని తక్కువ ఉండడం రిసీవర్ సైడ్ నుండి. అది ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ అనమాట ఈ ప్రోటోకాల్లో. తర్వాత సెండర్ సెన్స్ ద డాటా ఎట్ ఫాస్ట్ రేట్, రిసీవ్ డాటా ఎట్ స్లో రేట్. అది స్పీడ్గా పంపుతుంది సెండర్, కానీ రిసీవర్ స్లోగా రిసీవ్ చేసుకుంటుంది దాన్ని. సో ఫాస్టర్ సెండర్ ఉంది, చాలా స్పీడ్ పంపించే సెండర్ ఉంది, కానీ రిసీవర్ మాత్రం స్లోగా ఉంది ఇక్కడ. సో సమ్ ఫ్రేమ్స్ ఆర్ లాస్ట్. సో ఇలా ఉండడం వల్ల కొన్ని ఫ్రేమ్స్ అన్ని లాస్ట్ అవుతాయి అనమాట. సెండర్ పంపుతూనే ఉంది కానీ రిసీవర్ తీసుకుంటలేదు. ఇది ఎట్లుందంటే ర్యాబిట్ లెక్క ఉంది, ఇది టాటాయిస్ లెక్క ఉంది. ర్యాబిట్ టాటాయిస్ లెక్క అయిపోయినాయి, పంపుతూనే ఉంది కానీ ఇది కూర్చుంటుంది మెల్లగా ప్రాసెసింగ్. ఎందుకంటే దాని కెపాసిటీ తక్కువ ఉంది ప్రాసెస్ చేయడానికి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ ప్రాసెస్లో ఇక్కడ నుంచి స్పీడ్ పంపుతున్నప్పుడు కొన్ని ఫ్రేమ్స్ అన్ని మిడిల్లో లాస్ట్ అయిపోయినాయి. సో ఈ ప్రాబ్లమ్ని మిడిల్లో లాస్ట్ అయిన ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొసీజర్ ఈ ప్రాబ్లం కొన్ని ఫ్రేమ్స్ అన్ని లాస్ట్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లమ్ని ఏమంటారంటే, దీన్నే ఫ్లడ్డింగ్ అంటారు. ఓకే, అర్థమైందా. సెండర్ ఉండి స్లో రిసీవర్ ఉన్నప్పుడు చాలా ఫ్రేమ్స్ అన్ని స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. అలాంటి రిసీవర్ స్లో ఉన్న కారణంగా కొన్ని ఫ్రేమ్స్ అనేవి మిడిల్లో లాస్ట్ అయిపోతాయి. ఈ మొత్తం కరకర ప్రాబ్లమ్ని అయితే లాస్ట్ అయినాయి ఫ్రేమ్స్. సో ఈ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఫ్లడ్డింగ్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి కదా. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అక్నాలజ్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాడు. అక్నాలజ్మెంట్ అంటే తెలుసు కదా, సెండరు ఒక ఫ్రేమ్ పంపుతుంది, ఫ్రేమ్ పంపినాక రిసీవర్ అనేటోడు నుంచి అక్నాలజ్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది అనమాట సెండర్. సో రిసీవర్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాకనే అది అప్పుడు సెకండ్ ఫ్రేమ్ అనేది అప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ అనేది పంపుతుంది. అది అక్నాలజ్మెంట్, అందుకే ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఈ ఫ్లడ్డింగ్ అనే ప్రాబ్లం రైజ్ అయింది కాబట్టి. సో బై దిస్ సెండర్ విల్ సెండ్ అ న్యూ ఫ్రేమ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఫ్రేమ్ ఏదైతే సెండర్ పంపిండో ఈ 0 ఫ్రేమ్ పంపుతుంది అనుకున్నాం. ఆ 0 ఫ్రేమ్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాకనే ఈ ఫస్ట్ ఫ్రేమ్ అనేది రిసీవర్కి మళ్ళీ పంపుతాడు. అట్లా దాని అక్నాలజ్మెంట్ వచ్చినాక నెక్స్ట్ ఫ్రేమ్ పంపుతాడు. అలా అనమాట. ప్రీవియస్ ఉన్న ఫ్రేమ్ యొక్క అక్నాలజ్మెంట్ వచ్చే వరకు అవుతుంది సెండర్. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫ్లడ్డింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఒక డయాగ్రామ్ ప్రకారంగా చూద్దాం. ఇప్పుడు సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు. సెండర్ నుంచి ఫస్ట్ గెట్ డాటా ప్యాకెట్స్ ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది, ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రేమ్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత సెండ్ ఫ్రేమ్స్. ఫిజికల్ లేయర్ ఏం చేస్తుంది, ఒక ట్రాన్స్మిషన్ మీడియా లెక్క పనిచేస్తుంది. సో ఆ ఫ్రేమ్స్ అని పంపుతుంది. ఇటు రిసీవర్ సైడు ఫ్రేమ్స్, ఫిజికల్ లేయర్ ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకొని
ఈ పంపిన ప్యాకెట్స్ని ఫ్రేమ్స్ని ప్యాకెట్స్లకు కన్వర్ట్ చేసుకొని రిసీవర్ సైడ్ ఉన్న డాటా లింక్ లేయర్ తర్వాత డాటాని డెలివరీ చేసింది ప్యాకెట్స్ ఇక్కడ నుంచి వచ్చిన ప్యాకెట్స్ని మళ్ళీ ప్యాకెట్స్ రూపంలో నెట్వర్క్ లేయర్కి చేరించింది. ఇప్పుడు నాకు ఫ్రేమ్ వచ్చిందని రిసీవర్ పంపాలి కదా అక్నాలజ్మెంట్ సెండర్కి. సో అందుకే సెండ్ ఫ్రేమ్ ఒక డమ్మీ ఫ్రేమ్ పంపుతుంది, ఇది యాక్చువల్ ఫ్రేమ్ పంపదు. నాకు ఇక ఫ్రేమ్ వచ్చిందని అక్నాలజ్మెంట్ ప్రకారంగా సో ఒక డమ్మీ ఫ్రేమ్ని సెండర్కి సెండ్ చేస్తుంది. అంటే నాకు ఫ్రేమ్ వచ్చిందని ఒక అక్నాలజ్మెంట్ అనమాట, దీన్నే అక్నాలజ్మెంట్ అంటారు. ఒక డమ్మీ ఫ్రేమ్ని అక్నాలజ్మెంట్ లెక్క సెండర్ పంపుతుంది. సో సెండర్ అనేటప్పుడు రిసీవ్ చేసుకొని అక్కడ ఫ్రేమ్ రిసీవ్ అయింది, సో నేను నెక్స్ట్ ఇంకో సెకండ్ ఫ్రేమ్ పంపచ్చు అని ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదేంటిది సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ ఇది నాయిస్లెస్ ఛానల్. ఇంతకుముందు వీడియోలు డిస్కస్ చేసింది నాయిస్ ఛానల్, ఎర్రర్ ఛానల్. ఆ ట్రాన్స్మిషన్ మీడియాలో ఎర్రర్స్ ఉంటాయి, ఇక్కడ ఎర్రర్ ఫ్రీ ఛానల్ అనమాట, ఎర్రర్స్ ఏమి ఉండవు అలా.